బాలయ్య బాబు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. డాకు మహారాజు చూసి థియేటర్లలో కేరింతలు కొడుతున్నారు. గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య బాబు మరోసారి ఇరగదీశారని తొడగొట్టి చెబుతున్నారు. డాకు మహారాజు సినిమా అదిరిపోయిందనే టాక్ వస్తుంది. టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకున్న కథ పాతదే అయినా నందమూరి అభిమానులకు కిక్కెక్కించేలా రాసుకున్న కథనం బాగుంది. తెలుగు సినిమా హిట్ ఫార్ములాను దాటకుండా సేఫ్గా కమర్షియల్ హంగులతో తెరకెక్కించారు. ఇక బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ యాటిట్యూడ్కు తగినట్టుగానే నానాజీ సీతారాం క్యారెక్టర్లను బలంగా రాసుకున్నారు. బేబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథలో గట్టిగానే భావోద్వేగాలు దట్టించారు. సంక్రాంతి ప్రేక్షకులకు ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కు ఫుల్ మీల్స్ లాంటి సినిమాను అందించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్ ముసుగులో జంతువుల చర్మం, ఏనుగు దంతాలు స్మగ్లింగ్తో ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు, అతని తమ్ముడు మనోహర్ నాయుడు అరాచకాలు చేస్తుంటారు. బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ పాపను కాపాడేందుకు నానాజీ పాత్రలో నందమూరి బాలకృష్ణ కాపాడుతాడు. అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటుంది? వైష్ణవిని నానాజీ ఎందుకు కాపాడాలనుకుంటాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం ఎవరు? ఈ ఇద్దరిలో ఎవరు డాకు మహారాజుగా మారారు? బల్వంత్ ఠాకూర్ సింగ్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? త్రిమూర్తులు నాయుడు అరాచకాలకు డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవికి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నలకు సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. బాలకృష్ణ ఎప్పటిలానే తనదైన శైలిలో డైలాగ్స్, మాస్ అప్పీల్తో నానాజీగా, సీతారాంగా తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. సరికొత్త గెటప్, దానికి తగినట్టుగా మేనరిజంతో అభిమానులను కేకప్ పెట్టించే ప్రయత్నం చేశారు. ఇక ఈ చిత్రం నందినిగా శ్రద్ధా శ్రీనాథ్ ఓ పవర్ఫుల్ పాత్రలో మరోసారి తన మార్కు చూపించారు. కథలో కీలకంగా స్టోరీని ముందుకు నడిపించే పాత్రతో తనదైన శైలిలో నటించి నటిగా మరో మెట్టు ఎక్కించే ప్రయత్నం చేశారు. ఇక ప్రజ్ఞా జైస్వాల్ మరో కీలకమైన పాత్రలో మెరిశారు. ఎస్ఐగా ఊర్వశి రౌటేలా నటన పరంగానే కాకుండా గ్లామర్ పరంగా మసాలాను నింపింది. బాబీ డియోల్ విలనిజం బాగుంది. బాలయ్యతో పోటీపడి నటించాడు. మరో విలన్గా రవికిషన్ నానాజీతో నువ్వా నేనా అనే విధంగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. స్పెషల్ అండ్ సర్ప్రైజ్ క్యారెక్టర్లలో కనిపించాయి. చాందిని చౌదరి, సచినా కేట్కర్, ఇతర నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక విభాగాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఫైట్స్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. తమన్ బ్యాక్గ్రౌండ్ అదిరిపోయింది. కీలక సన్నివేశాల్లో పూనకం వచ్చిందా అనే సౌండింగ్ ఇచ్చారు. దబిడి దిబిడి మాస్ ఆడియన్స్ ఉర్రూ తొలగించేలా స్క్రీన్ మీద కనిపించింది. విజయ్ కార్తిక్ డిఫరెంట్ లొకేషన్స్, ఊటీ, రాజస్థాన్ లాంటి ప్రదేశాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు తెరను ఆహ్లాదకరంగా మార్చేసింది. ఇసుక తుఫాన్ లాంటి సీన్లలో విఎఫ్ఎక్స్ పనితీరు బాగుంది. నాగవంశీ, సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. బాలకృష్ణ ఇమేజ్ లోబడి మాస్ కమర్షియల్ అంశాలకు పెద్దపీట వేసి రూపొందించిన ఎమోషనల్ డ్రామా డాకు మహారాజ్. అయితే ఫస్ట్ హాఫ్ను బ్రహ్మాండంగా ఎలివేట్ చేసినప్పటికీ క్లైమాక్స్లో సింపుల్గా ముగించేసి తడబాటుకు గురయ్యాడా అనే ఫీలింగ్ కలుగుతుంది. బోయపాటి రేంజ్లో మాస్ డైలాగ్స్ ఇంకా జొప్పించి ఉండాల్సిందనే ఫీలింగ్ కలుగుతుంది. రెగ్యులర్ రొటీన్ పాయింట్తో బాలయ్యను మరోసారి మాస్ అవతారంతో మ్యూజిక్ చేసే ప్రయత్నం కనిపించింది. నందమూరి ఫ్యాన్స్కు, సంక్రాంతి ఆడియన్స్కు ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటిది. కొత్తదనం ఆశించకుండా వెళితే భావోద్వేగమైన అంశాలు మంచి అనుభూతిని పంచుతాయి. ఇక డాకు మహారాజ్ మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా మిమ్మల్ని ఎవరిని నిరాశపరచదు. జైలవకుశ, వాల్తేరు వీరయ్య సినిమాలను డైరెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి డాకు మహారాజు సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీఖర స్టూడియోస్ సమర్పణలో సీతారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకలపై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్తో డాకు మహారాజును నిర్మించారు. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించిన డాకు మహారాజ్ మూవీలో బాలకృష్ణకు జోడీగా ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్గా నటించారు. అలాగే బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషించారు. ఊర్వశి రౌతేలా దబిడి దిబిడి అనే ఐటెం సాంగ్తో అదరగొట్టింది.